ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ నూతన దినంలో ఆయన తన నూతన వాత్సల్యంతో మనల్ని దినమంతా జయప్రదంగా నడిపించునుగాక, కాపాడునుగాక, మన ప్రతి ప్రయత్నంను కూడా జయప్రదం చేయునుగాక. ఈ దినము దేవుడు మనల్ని ఎంతగానో ఆదరిస్తున్న మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటంటే ఈస్టర్ దినాన అంటే మరి పునరుత్థానుడైనటువంటి ప్రభువు పునరుత్థానుడైనటువంటి ఆ దినము ఆదివారమున పెందలకడ లేచి వాళ్ళు ఏం చేస్తున్నారంటే అక్కడికి సమాధి వద్దకు వస్తూ ఉన్నారు. అయితే స్త్రీలు కదా వాళ్ళు, స్త్రీలు యాకోబు తల్లి అయిన మరియయు, మగ్దలేనే మరియయు, సలోమేయు ఆయనకు సుగంధ ద్రవ్యంలో పోయేవాళ్ళని కొన్నారు. వాటిని తీసుకొని వస్తున్నారు. అయితే వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు ఒకరితో ఒకరు. ఏమనంటే, సమాధి ద్వారం నుండి మన కొరకు ఆ రాయి ఎవడు పొర్లించును అని ఒకరితో ఒకరు చెప్పుకుంటున్నారు. అంటే వాళ్ళకు తెలుసు ఆ సమాధి పైన పెట్టబడినటువంటి రాయి చాలా బలమైనది, చాలా పెద్దది. అది స్త్రీలు అస్సలు కదిలించలేరు. పైగా అది ప్రభుత్వం వారు దానిపైన ముద్ర వేసి, పైగా రాణువ వారు కావలి కూడా ఉన్నారు. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో కూడా దాన్ని తీయడం వరకు సాధ్యం కాదు. కానీ వాళ్ళు ఎంత ధైర్యంగా వెళ్తున్నారు కదా. నిజంగా ఆ స్త్రీల ధైర్యాన్ని మనం మెచ్చుకోవాలి. అందరూ మరి శిష్యులు అనే వాళ్ళు అసలు దాని గురించి అసలు ఏం ఆలోచించడం లేదు. వాళ్ళు కేవలము నిరాశతో, నిస్పృహతో ఎక్కడో గదులలో ఉన్నారు, తమను తాము బంధించుకొని. ఎందుకంటే గవర్నమెంట్ వారు చూసినప్పుడు మరి ప్రభువైన యేసును హింసించినట్లే మమ్మల్ని కూడా హింసిస్తారేమో, మమ్మల్ని కూడా చెరపడతారేమో అని ఒక భయంతో వారు ఉన్నారు. స్త్రీలు మాత్రం దాని గురించి ఏమీ పట్టించుకోకుండానే వెళ్తూ ఉన్నారు ధైర్యంగా. ఎందుకంటే వాళ్లకు ఒక ఏమో ధైర్యం. అయితే వాళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు ఆ సమాధి ఏమైంది, వారు వెళ్ళేసరికి ఆ రాయి పొర్లింపబడి ఉండుట చూశారు. ఎంత ఆశ్చర్యం కదా. వారు కన్నులెత్తి చూడగా రాయి పొర్లింపబడి ఉండటం చూసిరి. ఆ రాయి ఎంతో పెద్దది అని రాయబడి ఉంది. మరి ఆ రాయి గురించే ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. రాయి ఎందుకు పొర్లించబడింది, ఎలా పొర్లించబడింది అంటే, అక్కడ ఆ రాయిని పొర్లించిన వారు దేవదూతలు. మరి రాయి ఉంటే ప్రభువైన యేసుక్రీస్తు బయటికి రాలేరా అంటే ఆయన రాగలుగుతాడు. ఎందుకంటే ఆయన పునరుత్థానుడయ్యాడు. ఆయనకున్నది మహిమ శరీరం కనుక ఆయనకు ఏ రాయి కూడా అడ్డు రాదు. కానీ ఎందుకని పొర్లించబడిందంటే, ఆ సమాధి ఖాళీగా ఉందని అందరూ చూడాలి కదా. ఖాళీగా ఉందని మరి ఇతరులు అందరూ తెలుసుకోవాలి. ప్రభువు లేడు అక్కడ, పునరుత్థానుడయ్యాడు, ఆయన లేచాడు అన్న విషయం వారు తెలుసుకోవాలి. కనుకని ఆ రాయిని దేవదూతలు వచ్చి పొర్లించారు. మరి అక్కడ ఆ సైనికులు మరి భయంతో చచ్చినట్లుగా పడి ఉన్నారు. అయితే ఆ ఖాళీ సమాధి వారికి ఏం చెప్పిందంటే, మరి నిరీక్షణను ఇంకా పెంచింది. ఏంటంటే ప్రభువు లేచి ఉన్నాడు. ఆయన మన జీవితాలలో కూడా లేచి ఉన్నాడు. నీ జీవితంలో, నా జీవితంలో ఆయన పునరుత్థానుడైనటువంటి యేసయ్య, ఆయన సజీవుడు. ఆయన మరి ఎప్పటికీ కూడా మారని దేవుడు. మరి నీకు నాకు నిత్య జీవమును అనుగ్రహించినటువంటి ఆ దేవుడు నీలో నాలో పునరుత్థాన శక్తిని ప్రవహింపజేస్తూ ఉన్నాడు. నీవు నేను ఆయనను అంగీకరించినట్లయితే, ఆయన పైన ఆధారపడినట్లయితే, ఆయన మనలను తన పునరుత్థాన శక్తితో ఎంతో శక్తివంతంగా, ఎంతో బలముతో, శక్తితో నడిపించగలడు. మరి మనం ఆ విషయాన్ని నమ్ముతున్నారా? పునరుత్థానుడైన దినమున మనము ఆ పునరుత్థాన దినమును ఎంతో సంతోషంగా, విజయాన్ని మనం సెలబ్రేట్ చేసుకుంటాం. ఎందుకంటే చరిత్రలోనే అతి పెద్ద విజయం, చరిత్రలో ఎవరు కూడా చేయనటువంటి, ఎవరు కూడా చూడనటువంటి గొప్ప విజయం, ఒక మరణించిన వ్యక్తి తిరిగి లేవడం అనేది ఈ లోకంలో ఎవరికి కూడా అలా జరగలేదు. అది పునరుత్థానం, యేసయ్య యొక్క పునరుత్థానం. ఆ రాయి అక్కడి నుంచి దొర్లించబడి ఉంది. అంటే ఆ రాయి దొర్లించబడిందంటే మరి అడ్డుగా ఉన్నదంతా కూడా తొలగిపోయింది. మరి ఆ సమాధి అయితే ఖాళీగా ఉంది.
మరి మనకున్న వాళ్ళు ఎంత దిగులు పడ్డారు, ఎంత వేదన పడ్డారు, అంతవరకు వారు ఎంత ఒక అంటే ఏమి దిక్కు తోచని స్థితిలో వాళ్ళు ఉండిపోయారు. ఎందుకంటే వాళ్ళు ఎంతో ప్రేమించినటువంటి ప్రభువు, ఎంతగానో వారు ఆరాధించినటువంటి ప్రభువు మరి ఆ శిలువ మీద ఎంతో అవమానకరమైనటువంటి స్థితిలో ఆయన మరణించినప్పుడు వారు ఎంత దుఃఖపడ్డారు, ఎంత వేదన పడ్డారు. ఆ సమాధి చేసేటప్పుడు కూడా ఆ స్త్రీలు అక్కడ ఉన్నారు, చూశారు. అయితే వారంతా కూడా మరి శనివారం అంతా దుఃఖంతోనే వాళ్ళు ఉండిపోయారు సైలెంట్గా. అయితే ఆదివారం తెల్లవారేసరికి వాళ్ళ పరిస్థితే మారిపోయింది. ఇప్పుడు అదే ఆ దుఃఖం స్థానంలో ఇప్పుడు వాళ్లకు సంతోషం వచ్చింది. వాళ్లకు నిరీక్షణ ఇంకా అధికమైంది. ఈ యొక్క అద్భుతమైనటువంటి ఆ సమయాన్ని వారు ఎంతగానో ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే మన జీవితాలలో కూడా మనము ఇలాంటి రాయి వంటి సమస్యలు కలిగి ఉన్నామా? ఒక పెద్ద రాయి, అది పెద్ద రాయి, అది ఎవరు కూడా దొర్లించలేరు. అది మనకు సాధ్యమా అని ఆ స్త్రీలు అనుకుంటూ ఉన్నారు. అది చాలా పెద్దది. అయితే అక్కడికి వచ్చేసరికి అది పొర్లించబడి ఉంది. మరి నీ జీవితంలో, నా జీవితంలో కూడా మనకు ఎన్ని సమస్యలు ఉన్నాయో, ఏ పరిస్థితులు ఉన్నాయో మనం అనుకుంటూ ఉంటాము, ఈ రాయి ఎలా పొర్లించబడుతుంది, ఈ భయంకరమైన పరిస్థితి ఎలా తొలగించబడుతుంది, నా ఈ అప్పుల సమస్య ఎలా తీరిపోతుంది, నాకున్నటువంటి నిరుద్యోగ సమస్య ఎప్పుడు తీరుతుంది, మరి నా కలతలు, ఇంట్లో భయంకరమైన కలతలు, మరి ఈ కలతలన్నీ ఎప్పుడు తీరిపోతాయి, మా మధ్యన ఎప్పుడు సఖ్యత వస్తుంది, మరి మా జీవితాలలో ఎప్పుడు శాంతి నెలకొంటుంది, ఈ అనారోగ్యం నుంచి ఎప్పుడు నేను బాగుపడతాను అని ఇలా రకరకాల సమస్యలు, ఉద్యోగ జీవితంలో సమస్యలు, బిజినెస్లో సమస్యలు, ఇంట్లో సమస్యలు, మరి ప్రతి చోట కూడా సమస్యలు, అనారోగ్యము, కృంగుదల, దుఃఖము, బాధ, ఇవన్నీ కూడా ఒక్కొక్కసారి మన చేత కావు. మనం ఏమీ కూడా చేసుకోలేని పరిస్థితులలో కృంగిపోతూ ఉన్నప్పుడు మరి ప్రభువు మనకి ఒక గొప్ప ఆదరణ తెలియజేస్తున్నాడు. ఆ గొప్ప రాయిని పొర్లించగల శక్తి ఆయనకే ఉంది, ఇంకెవరికి కూడా లేదు. మనం ఆయన పైన ఆధారపడినట్లయితే ఆ రాయిని ఆ దేవుడు తొలగించగలడు. మరి ఆ పునరుత్థాన దినమున వారు ఏ విధంగా వారి దుఃఖము ఎలా సంతోషంగా మారిపోయిందో, అలాగే మన జీవితంలో ఉన్నటువంటి ఏ దుఃఖమైనా కూడా దేవుడు మార్చివేయగలుగుతాడు, తీసివేయగలుగుతాడు. మరి ప్రతి విషయంలో కూడా మనకు సహాయం చేయగలుగుతాడు. మనం అనుకుంటున్నాం ఇదే ఎండ్, ఇంకా నా జీవితానికి ఇదే తుది, ఇంకా నాకు ఏమీ లేదు అని అనుకుంటున్నామేమో. అయితే ఆ చివర అనేది కాదు, కానీ ఇదే ఆఖరు అని అనుకోవాల్సిన పని లేదు. నా పని అయిపోయింది అని అనుకోవాల్సిన పని లేదు. కానీ నీకు మరొక నూతన బిగినింగ్ ఆయన ఇస్తాడు. బిజినెస్ మునిగిపోయిందా, నీకు నూతన బిగినింగ్ ఇస్తాడు. నీ కుటుంబంలో సంతోషం లేదా, అదంతా తొలగించి నీకు కొత్త జీవితాన్ని ఆయన ఇస్తాడు. అనారోగ్యం నుంచి స్వస్థతనిచ్చి నీకు సంతోషకరమైన జీవితాన్ని ఇస్తాడు. మరి ఆఫీసులలో, మరి ఉద్యోగ జీవితాలలో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగించి వేస్తాడు. మన కుటుంబంలో, మన కుటుంబ జీవితంలో ఉన్న ప్రతి సమస్యను కూడా తొలగించి ఆయన మనకు ఒక నూతన బిగినింగ్ ఇస్తాడు. కాబట్టి నూతన ఆరంభాన్ని మనం చూడబోతున్నాం. ఆ విషయంలో మనము ఇది ఆఖరు అని అనుకోవద్దు. రాత్రి అంతా దుఃఖించారు, నిన్నంతా దుఃఖించారు వాళ్ళు. అయితే ఉదయ కాలంన వారు సంతోషాన్ని పొందుకుంటూ ఉన్నారు. మరి మన జీవితంలో ఉన్న ప్రతి పరిస్థితి, అలాంటి దుఃఖకర పరిస్థితిని అంతా కూడా దేవుడు సమాధి చేసేస్తాడు. ఇంకా అది ఉండదు, అది కంప్లీట్ ఎండిపోతుంది. అందులో ఏమీ ఉండదు, అది ఎంప్టీ అయిపోతుంది. మన జీవితంలో ఉన్న ఆ భయంకరమైన స్థితి ఆ పెద్ద రాయిలాగా తొలగిపోతుంది. మనకు మన జీవితంలో సంతోషాన్ని నింపగలిగిన దేవుడు ఉన్నాడు. ప్రతి ఎండింగ్కు అక్కడ ఒక నూతనమైన ఆరంభం ఉంది. మనం ఏ విషయంలో కూడా దిగులు పడకుండా, చింతపడకుండా మనము దేవుని పైన ఆధారపడదాం. దేవుడు మనల్ని నడిపించే దేవుడు అయి ఉన్నాడు. మరి దేవుని పునరుత్థాన శక్తిని నువ్వు నమ్ముతున్నావా? అలా నమ్ముతున్నట్లయితే ప్రభువైన యేసుక్రీస్తును నీవు సొంత రక్షకునిగా అంగీకరించి ఆయన యొక్క పునరుత్థాన శక్తిని నమ్మేటట్లయితే ఆయనను తప్పకుండా అంగీకరించు. ఆయన దగ్గర సన్నిధిలో ఇప్పుడే మోకరించి ప్రార్థించు. దేవుడు నీకు
తప్పకుండా మేలు చేస్తాడు. ప్రభు ఈ యొక్క వాక్యంను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధమైన దేవ, సర్వశక్తిమంతుడా, నీకు వందనములు, స్తోత్రం నాయన. ఇదే కాలంన మరొక ఈస్టర్ సందేశాన్ని మేము వింటున్నాము. అవును ప్రభా, ఎన్నిసార్లు మేము ఈ యొక్క వాక్యములు ధ్యానించిన ప్రతిసారి కూడా ఒక నూతనమైన తలంపు, నూతనమైనటువంటి ఆలోచన, నూతనమైనటువంటి సందేశము అందులో నుంచి మాకు కనిపిస్తుంది. కాబట్టి తండ్రి, నీవు మాతో మాట్లాడుతున్న విధానాన్ని బట్టి మేము నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. తండ్రి, మీరు ఆదరించే దేవుడు అంటున్నారు. తండ్రి, మీరు మమ్మల్ని కరుణించే దేవుడు అంటున్నారు నాయన. మా ప్రభా నాయన, ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించండి. ఎవరి జీవితాలలో ఎలాంటి సమస్యలు ఉన్నాయో మాకు తెలియదు. అయితే ప్రభా, నీవు ప్రతి హృదయాన్ని పరిశోధించే దేవుడు, ప్రతి హృదయాన్ని ఎరిగిన దేవుడు, ప్రతి హృదయం నీకు తెరిచిన పుస్తకమై ఉంటున్నది. దేవా ప్రభా, ప్రతి హృదయంలో ఉన్నటువంటి దుఃఖాన్ని మీరు తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రభా తండ్రి, ఎంతమంది ఆ భయంకరమైన ఆ పెద్ద రాయి వంటి సమస్యలు కలిగి ఇంక ఇదే ఆఖరు, ఇంకా నా పరిస్థితి ఇంతే అని దుఃఖపడుతూ మరి నిరాశతో, డిప్రెషన్తో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా నాయన మీరు ఆదరణతో నింపండి. అవును ప్రభా, ఆ పెద్ద రాయిని పొర్లించగలిగిన శక్తి మీకే ఉన్నది. మా ప్రభా తండ్రి, పునరుత్థాన శక్తితో మీరు నింపగలిగిన దేవుడు అంటున్నారు. ప్రతి ఒక్కరిని కూడా ఆ యొక్క శక్తితో నింపండి. దేవా ప్రభా, ప్రతి విధమైన దుఃఖాన్ని తీసివేసి మీరు సంతోషం ఇవ్వగలిగిన దేవుడు. అవును ప్రభా, రాత్రి అంతయు దుఃఖం ఉండినా కూడా ఉదయ కాలంన మీరు సంతోషం ఇస్తారు. దేవా ప్రభా, నీకే వందనం చెల్లించుకుంటున్నాం ప్రభా. మా అంగలార్పును నాట్యంగా మార్చే దేవుడు అవుతండి. దేవా ప్రభా, ప్రతి ఒక్కరి జీవితంలో ఏ సమస్యలు ఉన్నప్పటికీ ఆ సమస్యలను దయవుంచి తొలగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. భయంకరమైన రాతి వంటి సమస్యలన్నీ కూడా తొలగిపోనుగాక. దేవా, యేసు నామంలో తండ్రి, ప్రతి ఒక్కరు కూడా ప్రతి సమస్య నుంచి విడుదల పొందుకుందురుగాక. మా ప్రభా తండ్రి, ఎంతమంది అయితే నిరుద్యోగులుగా ఉన్నారు, వారి జీవితాలలో నాయన ఉద్యోగంలో దయచేయండి. వారి ఎదుట అనేక మార్గములను తెరవండి. దేవా ప్రభా, ప్రతి సమస్య తొలగిపోనుగాక, అప్పుల సమస్య తీరిపోనుగాక యేసునామంలో. ప్రభా నాయన, మరి ఆర్థిక పరిస్థితులన్నీ యేసునామంలో బాగుపడునుగాక. సంతుష్టి కలిగినటువంటి జీవితము ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవా, ఎంతోమంది నాయన కుటుంబంలో కలతలతో నిద్రలేని స్థితి, మరి శాంతి లేని స్థితి, మరి ప్రభా ఎంతో వేదనతో కూడినటువంటి జీవితము, ఇంటికి వెళ్ళాలనిపించినటువంటి భయంకరమైన పరిస్థితిలో ఉన్న ప్రతి కుటుంబాన్ని కూడా మీరు దర్శించండి ప్రభా. తండ్రి, ఆ కుటుంబంలో మీ యొక్క శాంతిని నింపండి. దేవా ప్రభా, ప్రతి ఒక్కరు కూడా సమాధానం కలిగి జీవించగలిగే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవా, ఎవరి కుటుంబంలో అనారోగ్యం ఉన్నదో అనారోగ్యంని యేసునామములో తొలగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. దేవా, మీరు స్వస్థపరిచే దేవుడు, ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి ప్రభా. అనారోగ్యం నుంచి ప్రతి ఒక్కరికి విడుదల యేసునామంలో కలుగునుగాక. తండ్రి, బలముతో శక్తితో వారు నింపబడుదురుగాక. మా ప్రభా తండ్రి, పని చేయని కిడ్నీలు యేసునామంలో పని చేయనుగాక. గుండె సంబంధిత వ్యాధులు యేసునామంలో బాగుపడునుగాక. మా ప్రభా తండ్రి, ఎంతమంది అయితే బ్రెయిన్ సమస్యలు తండ్రి, మరి లంగ్స్లో సమస్యలు, లివర్ ప్రాబ్లమ్స్, మరి ఇంటెస్టైన్స్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి తండ్రి, ప్రతి ఒక్కరిని యేసునామంలో స్వస్థపరచుం తండ్రి. మా తండ్రి దేవా, ఎంతోమంది క్యాన్సర్ వ్యాధులతో బాధపడుతున్నానైనా స్వస్థపరచండి. కండరాల వ్యాధులు, నరాల సంబంధిత వ్యాధులు, మైగ్రేన్, తలనొప్పులు, షోల్డర్ పెయిన్ అన్నీ కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ప్రతి ఒక్కరూ ఆరోగ్యముతోనైనా ఈ విజ్ఞాపన ప్రార్థనలలో పాల్గొంటూ అనేక మంది కొరకు ప్రార్థనలు చేయలాగున ప్రతి ఒక్కరిని మీరు సంధించమని ప్రార్థిస్తున్నాం. మా ప్రభా తండ్రి, ఎంతోమంది విద్యార్థులు నాయన మరి ప్రభా చదువులో ఎంతగానో మరి కష్టపడి చదువుకున్నారు, కానీ ప్రభా హయ్యర్ ఎడ్యుకేషన్కు పోలేని స్థితిలో ఉన్నట్లయితే ప్రభా అలాంటి బిడ్డలను కూడా మీరు దయచేసి నాయన వారికి మంచి సహాయం అనుగ్రహించండి ప్రభా. వారు చక్కగా చదువుకుని ఉన్నత స్థాయికి రాగలిగినట్లుగా మీరే కృప చూపించమని వేడుకొంచున్నాం ప్రభా. మా తండ్రి, ఫీజులు కట్టలేని స్థితిలో ఉన్న తల్లిదండ్రులు ఎంత దుఃఖపడుతున్నారో దేవా, వారిని బట్టి కూడా నిన్ను ప్రార్థిస్తున్నాం. తప్పకుండా వారికి సహాయం చేయమని వేడుకొంచున్నాం నాయన. మా ప్రభా తండ్రి, మరి ప్రతి కుటుంబంలో సంతోషం అనుగ్రహించండి. వివాహ ప్రయత్నాలు సఫలం చేయండి. సంతానం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలను మీరు దర్శించండి. వారిలో నీ పునరుత్థాన శక్తిని ప్రవేశపెట్టి చక్కటి సంతానమును వారికి అనుగ్రహించండి. ప్రతి లోపమును సవరించమని వేడుకొంచున్నాం తండ్రి. మా ప్రభా తండ్రి, మరి
గర్భిణీ స్త్రీలను ఆశ్రయించి వారికి అందరికీ సుఖమైన ప్రసవం అనుగ్రహించమని కూడా వేడుకొంచున్నాము తండ్రి. ఉద్యోగ స్థలములలో ఎంతమంది అయితేనైనా మరి వేదనకరమైన పరిస్థితులు కలిగి ఉన్నారో, ప్రాముఖ్యంగా ఎంతోమంది అణచివేతకు గురవుతూ, అవమానాలకు గురవుతూ, నిందలకు గురవుతున్నటువంటి పరిస్థితులు ఉన్న వారిని కనికరించండి. పరిస్థితులను మార్చగలిగిన శక్తివంతులు మీరే ప్రభానైనా. మరి అధికారుల మనసులను, కొలీగ్స్ మనసులను మార్చి తండ్రి ఆ పరిస్థితులన్నీ కూడా సంతోషకరంగా, సమాధానకరంగా మార్చమని ప్రార్థిస్తున్నాము దేవా ప్రభా. మరి ఇంకా ఎవరెవరు ఎలాంటి సమస్యలలో ఉన్నారో, కోర్టు సమస్యలు, ల్యాండ్ సమస్యలు, ఇంకా అనేక రకాల సమస్యలు, అన్యాయాలు జరుగుతున్నటువంటి పరిస్థితులు, వీటన్నిటిలో కూడా నైనా మీరు తోడైండి ప్రతి పరిస్థితిని కూడా బాగు చేయమని తండ్రి. మా ప్రభానైనా అన్యాయం జరిగిన వారికి మీరే న్యాయం తీర్చండి. మీరు ఎంతో గొప్ప న్యాయమూర్తి ప్రభా. వారి పక్షంగా వ్యాజ్యమాడి వారిని కాపాడమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవా, మరి రక్షణ లేని ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరిని రక్షణలోనికి నడిపించండి తండ్రి. వారి కఠిన హృదయాలను మీరు మార్చమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మెత్తన చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి మనోనేత్రాలను తెరవమని ప్రార్థిస్తున్నాం. నిన్ను తెలుసుకునే కృపను వారి హృదయాలలో అనుగ్రహించమని వేడుకొంచున్నాం ప్రభా. మీకు సమస్తము సాధ్యం నాయన. మీరు మళ్ళిస్తే మళ్ళించబడతారు, మీరు రక్షిస్తే రక్షించబడతారు నాయన. మీరు ఆకర్షిస్తే తప్ప ఎవరు కూడా యేసయ్య దగ్గరకు రారని తండ్రి ప్రభువైన యేసు చెప్పాడు. మా తండ్రి మీరు కనికరించమని ప్రార్థిస్తున్నాము. వ్యసనాలకు గురై కుటుంబంలో సమస్యలు సృష్టిస్తున్నటువంటి ప్రభా ఎంతో మందిని తండ్రి మీరు దయచేసి మార్చమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఎంతోమంది భర్తల కొరకు భార్యలు, భార్యల కొరకు భర్తలు, పిల్లల కొరకు తల్లిదండ్రులు ఎంతగా వేదనతో ప్రార్థిస్తున్నారు నాయన. వారి పరిస్థితులను బాగు చేయమని నిన్ను బ్రతిమాలి వేడుకొంటున్నాం నాయన. నీ పునరుత్థాన శక్తి ప్రతి చోట కూడా ప్రవహించును గాక. మా ప్రభా తండ్రి, మా జీవితాలలో అద్భుతములు చేయండి మా ప్రభా. ప్రపంచంలో నాయన మరి ఎన్నో సమస్యలు ఉన్నాయి తండ్రి. అనేక చోట్ల యుద్ధ వాతావరణం ఉన్నది. దయ ఉంచండి ప్రభా. ప్రతి పరిస్థితిని బాగు చేయండి. అమాయకులు ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు దేవా. మరి ఆస్తులు కోల్పోతున్నారు, నష్టపోతున్నారు దేవా. మా ప్రభా కృప చూపించిన ఆయన మరి ఆ పరిస్థితులను బాగు చేయమని వేడుకొంచున్నాం. యెరూషలేమును దీవించండి. వారి నగరులలో క్షేమం, వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయండి మా ప్రభా. నాయన ఇశ్రాయేలు దేశంలో దీవించమని వేడుకొంచున్నాం నాయన. ప్రతి పరిస్థితిని మీరు కంట్రోల్ చేయమని ప్రార్థిస్తున్నాము దేవా ప్రభా. మరి సమస్తం నీ చేతులలో ఉన్నది, నీ ఆధీనంలో ఉన్నదని మేము నమ్ముతున్నాము దేవా తండ్రి. మరి ఎంతోమంది అమాయకులైనటువంటి వారిని మీరు కనికరించండి. నిన్ను ఎరగని ప్రతి ఒక్కరు కూడా నిన్ను తెలుసుకునేలాగున, యూదులు తండ్రి నిన్ను అంగీకరించలాగున సహాయం చేయండి. ఎంతోమంది ప్రభా మరి ఇస్లామిక్ ప్రాంతాలలో మరి భయంకరంగా వేదన పడుతున్నారు తండ్రి. వాళ్ళను కూడా మీరు కనికరించండి. రహస్య క్రైస్తవులందరినీ కూడా మీరు కాపాడమని వేడుకొంచున్నాం మా ప్రభా తండ్రి. మా దేశంలో దీవించండి. మా దేశంలో ఉన్న పరిస్థితులన్నీ మీరు ఎరుగుదురు తండ్రి ప్రభా. క్రైస్తవులపై జరుగుతున్న భయంకరమైన హింసలు, దాడులు తండ్రి మీరు ఆపివేయమని ప్రార్థిస్తున్నాము. అందరూ కూడా నిన్ను తెలుసుకునేలాగా కృప దయచేయండి. నీ పరిశుద్ధాత్మను మా దేశంపై కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రభా నాయన అధికారులు, ఉద్యోగులు, పరిపాలకులు అందరూ కూడా నిన్ను తెలుసుకునేలాగా సహాయం చేయమని వేడుకొంచున్నాము మా ప్రభా తండ్రి. ఈ దినం బర్త్డేలు, వివాహ దినం జరుపుకుంటున్న బిడ్డలను దీవించండి. గడిచిన సంవత్సరం అంతా మీరు వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు. రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ప్రభా ఈ దినము మా దైనందిన జీవితంలో ప్రతి ఒక్కరిని కూడా జయప్రదంగా నడిపించమని నీ కృప మాకు తోడుగా ఉండి నడిపించినట్లుగా సహాయం చేయమని ఈ ప్రార్థనలు మా ప్రభువును, మా ప్రియ రక్షకుడు నాయన యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.